ఇప్పుడు అందరి చూపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వైపే అని మనందరికీ తెలుస్తోంది. అయితే ఏదైతే విశాఖపట్నం నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా రోడ్ల ఏర్పాటు కావచ్చు, లేదంటే బస్సులు నడపడానికి సంబంధించి ఇటీవలే ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను కూడా సిద్ధం చేస్తోంది. ఇక్కడ ప్రస్తుతం కూరమన్నపాలెం బస్ డిపో వద్ద ఏదైతే ఈ భోగాపురం వెళ్ళడానికి సంబంధించిన ఏసీ ఎలక్ట్రిక్ బస్సులైతే ప్రస్తుతం సిద్ధం చేస్తోంది ఆర్టీసీ. అయితే వీటిని ఏరో ఎక్స్‌ప్రెస్ పేరుతో వీటిని నామకరణం చేస్తూ ఈ బస్సులు నడపనున్నారు. అయితే ఈ బస్సులు పూర్తిగా పర్యావరణానికి అనుకూలంగా నడుపుతారు. అంటే ఎలక్ట్రిక్ బస్సులు కాబట్టి ఎలాంటి పర్యావరణానికి ముప్పు లేకుండా ఈ బస్సులనైతే నడపనుంది ఏపీఎస్ఆర్టీసీ. మొత్తంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ బస్సులో 35 సీటింగ్ ఉంది. సో 35 మంది కూర్చొని ఎట్ ఎ టైము మనం ట్రావెల్ చేయొచ్చు. చాలా కంఫర్టబుల్‌గా ఉంది బస్సు కూడా. అయితే దీనికి తగ్గట్టుగా ఇప్పటికే ఏదైతే కూరమన్నపాలెం బస్ డిపోలో టెక్నీషియన్స్‌తో వీటికి సరిపడా అన్ని టెస్టులు అయితే చేస్తున్నారు. అంటే అన్నీ ప్రాపర్‌గా పనిచేస్తున్నాయా లేదా? బస్సు ఎలా ఉందని మొత్తం ఏదైతే దానికి సంబంధించిన టెక్నీషియన్స్‌తో వీటినైతే సిద్ధం చేస్తున్నారు ఇక్కడ. అయితే ఇప్పటికీ మనకి ప్రస్తుతానికి ప్రభుత్వం 100 బస్సులు ఏదైతే కేటాయించింది కేంద్ర ప్రభుత్వం, అందులో ప్రస్తుతానికైతే 20 బస్సులు మాత్రం ఈ భోగాపురానికి నడపనున్నారు ప్రస్తుతానికి. అందులో ఇప్పటికే 8 బస్సులు ఈ కూరమన్నపాలెం డిపోకి అయితే వచ్చి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు ఏవైతే ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో ఇవి 2 దారుల్లో అయితే ప్రయాణించనున్నాయన్నమాట ఇవి. అయితే ప్రస్తుతానికి 10 వచ్చేసి ఒక రూటు, ఇంకో 10 వచ్చేసి ఇంకో రూట్లో నడపనున్నారు. అయితే దీనికి సంబంధించి మిగతా ఏవైతే 80 బస్సులు ఉన్నాయో 80 బస్సులు వచ్చిన తర్వాత కొన్ని నగరంలో వాడనున్నారు. మరి కొన్ని మళ్ళీ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడానికి కావాల్సినట్టుగా వాటిని వాడే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మనకు పూర్తిగా ఆటోమేటెడ్ డోర్స్, అదేవిధంగా అంతా కూడా స్మార్ట్ టెక్నాలజీని ఈ బస్సులో వాడినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే 35 మంది ఒకేసారి కూర్చొని ఈ బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. చాలా స్మార్ట్‌గా ఉన్నాయి బస్సులు కూడా. అయితే మొత్తం ఈ ఆటోమేటిక్‌గా డోర్ క్లోజ్ అవ్వడం, డోర్ ఓపెన్ అవ్వడం, అలారం ఒకటి మోగుతుంది. ఓపెన్ అయిన వెంటనే మళ్ళీ క్లోజ్ అయిన వెంటనే ఆగిపోతుందనమాట. అదొక ఇండికేషన్‌లా మనకు పనిచేస్తుంది. సో దాని కంట్రోల్ అంతా కూడా డ్రైవర్ దగ్గర ఉంటుంది ఈ కంట్రోల్ అంతా. అయితే పూర్తి స్థాయిలో అయితే డిజిటల్ ఎల్ఈడి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికప్పుడు ఇండికేషన్ ఇచ్చేలాగా. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా దిగడానికి, దానికంటూ ఒక వీల్ చైర్‌తో దిగడానికంటూ ఒక ప్రత్యేకమైన సదుపాయాన్ని తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి సదుపాయం లేదు. ఫస్ట్ టైం వాళ్ళు అక్కడ నించుంటే ఆటోమేటిక్‌గా అది దించుతుంది. అక్కడి నుండి దిగొచ్చు. మళ్ళీ ఎక్కడానికి కూడా అదే విధంగా ఈ ప్రత్యేకమైన ఒక మంచి వ్యవస్థను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మీరు వీడియోలో చూడొచ్చు. అయితే ఇక్కడ మనకు 2 దారులు ఉన్నాయి. డ్రైవర్ దగ్గర ఒక దారి ఉంటే బస్సు మధ్యలో ఒక దారి అయితే ఉంది. ఇలా మనం ఎక్కడానికి, దిగడానికి మంచి ఏర్పాట్లు చేశారు. బస్సు కూడా చాలా కన్వీనియంట్‌గా ఉంది. ఇరుకిరుగ్గా కాకుండా కూర్చొని, లేచి అటు ఇటు నడవడానికి వీలయ్యేలాగా ఉంది. అండ్ అదేవిధంగా ఏవైతే పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఉన్నాయో సపోర్ట్‌కి, అవి కూడా అందరికీ అందుబాటులో ఉండేలా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ మెయిన్‌గా చూసుకుంటే ఏసీ. ఇక్కడ మీరు ఏసీ చూడండి. మనం ఇప్పుడు ప్రధానంగా చెప్పేది ఒకటి. ఇది ఒకటి ఎలక్ట్రిక్ అండ్ ఏసీ బస్సు కాబట్టి ఏసీ కూడా ఇక్కడ మనకి పూర్తిగా మీరు చూడొచ్చు వీడియోలో. ఏదైతే ఈ ఏసీకి సంబంధించిన మొత్తం ఏదైతే ఇండోర్ ఏదైతే ఉంటుందో అదంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనిపైన అవుట్‌డోర్ ఉంటుంది. మెయిన్‌గా ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ ఫీచర్‌లో భాగంగా సీసీ కెమెరా ఉందండి. మనం సీసీ కెమెరా కూడా గమనించవచ్చు ఈ బస్సులో. అక్కడ మీరు ఏదైతే రాత్రిపూట మహిళలు ఎక్కినా సరే, లేదా ఎవరైనా సరే ఈ వస్తువులు పోకుండా కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సెక్యూరిటీ, వచ్చే ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ ఉండే విధంగా ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తానికి మనకి ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా చాలా ఉన్నాయి. వాటిని కూడా ఇక్కడ మనం చూడొచ్చు లైవ్‌లో మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చారు సిట్టింగ్ దగ్గర. వాటిని క్లిక్ చేసి మనం ఎమర్జెన్సీ బటన్ అయితే మోగించే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి ఏదైతే ఏసీ ఎలక్ట్రిక్ బస్సు ఉందో చాలా బాగా డిజైన్ చేశారు. ప్రయాణికులకి చాలా సౌకర్యవంతంగా ఈ బస్సు అయితే కనిపిస్తుంది. మొత్తానికి 80 బస్సులు కేవలం విశాఖపట్నానికి కేటాయించగా, అందులో ప్రస్తుతానికి 20 బస్సులనైతే తీసుకొస్తున్నారు. అందులో 8 బస్సులు మాత్రం ప్రస్తుతానికి కూరమన్నపాలెం బస్ డిపో వద్ద అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని స్టెప్స్ వైజ్‌గా ఈ సిట్టింగ్‌ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి అంటే సిట్టింగ్‌లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఏసీ తగిలేలాగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ లాస్ట్ స్టెప్‌లో వచ్చేసి కూర్చోవడానికి కన్వీనియంట్‌గా చాలా బాగా ఏర్పాటు చేశారు. మెయిన్ ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకున్నట్లుగా ఈ బస్సులో మీకు స్పష్టంగా కనిపిస్తోంది. అది కూడా మీరు చూడొచ్చు. మొత్తానికి సో ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కన్వీనియంట్ వేలో దీన్నైతే డెవలప్ చేయడం జరిగింది. నిజంగా ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి.
అయితే కేవలం విశాఖపట్నానికి 100 బస్సులు కేటాయింపు ఒక ప్రధాన కారణం ఏంటంటే ఫ్యూచర్లో విశాఖపట్నం అనేది మంచి ఐటీ హబ్గా ఎదగబోతోంది. ఏఐ డేటా సెంటర్లకి హబ్గా ఏర్పడబోతోంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము అన్ని విధాలా వాడుకునేలాగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ప్రధానంగా పొల్యూషన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ప్రయాణికులకి సౌకర్యాలు దృష్టిలో పెట్టుకొని ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను అయితే తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. ప్రభుత్వం విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి ఎలా అయితే పని చేయాలో ఆ విధంగా అన్ని ఏర్పాట్లను చేస్తోంది. అయితే త్వరలో మిగతా 80 బస్సులు కూడా మొత్తం 100 బస్సులని విశాఖపట్నానికి కేటాయించి వాటిని వాడుకునేలా చేయడం ద్వారా ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు అయితే చేస్తోంది ప్రభుత్వం. అయితే మొత్తానికి ఏదైతే ఈ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో ఈ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు అందరూ ప్రయాణించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. అయితే మొత్తం కంట్రోల్ అంతా కూడా డ్రైవర్ దగ్గరే ఉంటుంది. ఆయనే మొత్తం కంట్రోల్ చేస్తారు. ఇక్కడ బస్సులో ఏం చేయాలన్నా సరే డ్రైవరే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డ్రైవర్కి కూడా కన్వీనియంట్గా ఏర్పాటు చేశారు. ఆయనకి ఒక ఫ్యాను, అదేవిధంగా ఆయన దగ్గర ఒక మొత్తం బస్సు మొత్తంలో చూసుకుంటే 3 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఒకటి మిడిల్లో ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇంకో 2 స్టార్టింగ్లో మీకు కనిపించే డ్రైవర్ ప్లేస్ దగ్గర ఒక 2 ఉన్నాయి. మొత్తంగా ఇవంతా కూడా ఓవరాల్ బస్సును మానిటరింగ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది చూసేలాగా పర్యవేక్షణ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ చూడొచ్చు. ఆ తర్వాత దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మనకు బస్సులో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చే విధంగా ఎక్కడికక్కడ స్పీకర్లు కూడా పెట్టడం జరిగింది. ప్రధానంగా మెయిన్ అందరికీ ఏసీ అనేది తగిలేలాగా, అంటే చల్లగా ఉండడానికి అన్ని ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. మొత్తానికి ఇది ఒక సక్సెస్ఫుల్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సుగా మనకు కనిపిస్తుంది. అయితే మొత్తం కూడా డ్రైవరు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేలాగా డ్రైవర్ దగ్గర ఒక మానిటర్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఏదైతే ఈ ఎలక్ట్రిక్ బస్సు ఉందో ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే మొత్తానికి మనకి ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు కాబట్టి ఇవి నిజంగా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా అన్ని ఏర్పాట్లను అయితే ఆర్టీసీ అండ్ ప్రభుత్వం బాగా ఏర్పాట్లు చేస్తుంది. నిజంగా చాలా బాగా కన్వీనియంట్గా మనకు బస్సు కనిపిస్తుంది. కాబట్టి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ బస్సులో ప్రయాణించవచ్చు. ప్రధానంగా ఇప్పటివరకు మనకు బస్సులో హ్యాండిక్యాప్డ్కి ప్రత్యేకంగా ఎలాంటి సదుపాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ సదుపాయాన్ని ఆర్టీసీ ఇప్పుడు కల్పించింది. మొత్తానికి చూద్దాం, అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా ఆర్టీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది చూద్దాం. మొత్తానికైతే ఏదైతే 8 బస్సులు కూరమన్నపాలెం దగ్గర ఉన్నాయో 8 బస్సులు కూడా ఇప్పుడు భోగాపురానికి కేటాయించనున్నారు. మొత్తంగా ఓవరాల్గా ప్రస్తుతానికి 20 బస్సులు కేటాయిస్తారు. అందులో 10 బస్సులు వచ్చేసి ఒక రూట్లో, 10 బస్సులు ఇంకొక రూట్లో, మొత్తం 2 రూట్లలో ప్రయాణిస్తాయి. ఆ మిగతా 80 బస్సులు ముందు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. అవి వచ్చిన తర్వాత అవి పూర్తి స్థాయిలో వైజాగ్లో ఎక్కడెక్కడ వాడాలో అప్పుడు పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందని అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాజు, VBC ఆన్ టీవీ, గాజువాక నుంచి.